హాయ్ హలో అండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ వరలక్ష్మీదేవికి జై. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే ఒక అందమైన పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే స్త్రీ తన భర్తతో, అత్తమామలతో ఎంతో ప్రేమగా, భక్తిగా జీవిస్తూ ఉండేది. చారుమతి చాలా మంచి మనసున్న ఇల్లాలు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని దేవుడిని పూజించి అత్తామామలకు సేవ చేసేది. భర్తను కూడా ఎంతో ప్రేమగా చూసుకునేది. ఆమె భక్తికి, వినయానికి, సేవాభావానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించింది. ఒకరోజు రాత్రి చారుమతికి స్వప్నంలో సాక్షాత్తు లక్ష్మీదేవి దర్శనమిచ్చింది. చారుమతి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నన్ను వరలక్ష్మి స్వరూపంగా పూజించు. భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. వారి ఇళ్లలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం నిలుస్తాయి అని అమ్మవారు అనుగ్రహించింది. ఆ మాటలు విన్న చారుమతి నిద్రలేచి ఎంతో ఆనందించింది. వెంటనే తన అత్తమామలకు, భర్తకు ఆ స్వప్నం గురించి చెప్పింది. వారు కూడా ఎంతో సంతోషించి అమ్మవారి ఆజ్ఞ ప్రకారం వరలక్ష్మి వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రావణ శుక్రవారం రాగానే చారుమతి తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసింది. ఇంటి ముందు అందమైన ముగ్గు వేసింది. పూజా స్థలాన్ని అలంకరించి కలశాన్ని సిద్ధం చేసింది. పసుపుతో గౌరమ్మను తయారు చేసి కలశంపై కొబ్బరికాయను ఉంచి అందంగా అలంకరించింది. పూలతో అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని ఆహ్వానించింది. చారుమతి తన స్నేహితులు, ఇరుగు పొరుగు స్త్రీలను కూడా పూజకు పిలిచింది. అందరూ కలిసి అమ్మవారిని భక్తితో పూజించారు. పూజ పూర్తయిన తర్వాత చారుమతి చేతులకు పసుపు, కుంకుమ పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించింది. అనంతరం తోరాన్ని కట్టుకుని అమ్మవారిని ప్రార్థించింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. చారుమతి పూజ చేస్తున్న స్త్రీలందరి పాదాలకు బంగారు గజ్జెలు ప్రత్యక్షమయ్యాయి. వారి చేతులకు బంగారు కంకణాలు వచ్చాయి. వారి ఇళ్లలో ఉన్న ఖాళీ పాత్రలు ధాన్యంతో నిండిపోయాయి. ఇల్లంతా సిరి సంపదలతో కలకలలాడాయి. అది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఇది వరలక్ష్మీదేవి అనుగ్రహమే. మన భక్తికి అమ్మవారు ప్రసన్నమయ్యారు అని చారుమతి ఆనందంతో చెప్పింది. అప్పటి నుంచి స్త్రీలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ప్రారంభించారు. వరలక్ష్మి వ్రతం అంటే కేవలం సంపద కోసం చేసే పూజ మాత్రమే కాదు, కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం, ఐకమత్యం ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించే పవిత్రమైన వ్రతం.
ఎవరైతే నమ్మకంతో, భక్తితో, శక్తికి తగిన విధంగా వరలక్ష్మీదేవిని పూజిస్తారో వారి ఇంట్లో అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మన పెద్దల నమ్మకం. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ మనసులోని చెడు ఆలోచనలను విడిచిపెట్టి అమ్మవారిని భక్తితో స్మరించాలి. అమ్మా వరలక్ష్మీదేవి, మా ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఉండేలా అనుగ్రహించమ్మా. మా కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ వరలక్ష్మీదేవికి జై. మీరు కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అందమైన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ ముగ్గును తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మొదటి నుండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మళ్ళీ మరో అందమైన ముగ్గుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.